హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు మనం చేసుకుంటున్నాం హనుమంతునికి ఎంతో ఇష్టమైన అప్పాలు. అవి ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి కావాలి నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈరోజు మనం నైవేద్యంగా ప్రసాదంగా ఎత్తుకోబోతున్నాం కాబట్టి గుడికి ఈరోజు కొద్దిగా క్వాంటిటీ అనేది ఎక్కువ చేస్తున్నానండి. ఒక బౌల్ అనేది బియ్యం పిండి తీసుకున్నాను. 1 బౌల్. ఒక బౌల్ వచ్చి సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు, అలాగే ఉప్మా రవ్వ అంటారండి. అది ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి. అన్నీ టోటల్ మొత్తం అన్నీ ఒకే బౌల్ కొలతలతో తీసుకున్నానండి. ఒక స్పూన్ వచ్చి ఇలాచీ పౌడర్ అండి, మెత్తగా పౌడర్ చేసుకుంది. కొబ్బరి ఒక చిప్ప అండి, ఒక చిప్ప కొబ్బరిని బాగా సన్నగా తురుముకునేసి తీసుకుంటున్నాను. బౌల్ కొలతలోకి వస్తే ఒక హాఫ్ బౌల్ వచ్చిందండి. మొత్తం అంతా మిక్స్ చేసుకోండి, బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఎక్కడ అనేది ఇది లేకుండా మనకు 3 కప్పులు పిండి మొత్తం కలిపి 3 కప్పులు పిండి తీసుకున్నాం కదండి. బెల్లం కూడా మనకు 3 కప్పులు కావాలి. మనమైతే ఈ కంపెనీ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను, లోటా బెల్లము. దీన్ని నలగొట్టుకున్నాను. 3 కప్పులు పిండికి 3 కప్పులు అనేది బెల్లం వేసుకోవాలండి. ఒక బౌల్ వేసాను. సెకండ్ బౌల్ అండి, అలాగే థర్డ్ బౌల్ మనం పాకం బెల్లం తీసుకుంటున్నామండి. మీరు వీలైతే లూజ్ బెల్లం అన్నా తీసుకోండి. ఇది ఎందుకంటే ఎక్కువ తీపి ఉంటుందండి. నేను దేవుడికి నైవేద్యంగా ఇస్తున్నాను కాబట్టి తీపి ఎక్కువ ఉండేటట్టే చూసుకున్నాను అనమాట. చూడండి, మీరు కావాలంటే కొద్దిగా పొడి బెల్లం ఉంటుంది కదా, అదన్నా తీసుకోండి. 3 కప్పులకి 3 కప్పులు బెల్లం తీసుకునేసాను. అలాగే వాటర్ కూడా 3 కప్పులు వాటర్ అనేది తీసుకోవాలండి. ఇవి అన్ని కొలతల ప్రకారం అండి. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అనేది ఒకే కప్పుతో తీసుకోవాలి. వాటర్ అనేది సేమ్ బౌల్తో తీసుకోవాలండి. 2 తీసుకున్నాము ఇప్పటికి. మూడు కప్పులండి. చూడండి, 3 కప్పులు వాటర్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టి కరిగించుకుందాం నీట్గా. దీనికనేది మనకు కరిగితే చాలండి. బెల్లం అనేది ఎటువంటి పాకము అవి అవసరం లేదు. కొద్దిగా దగ్గరే ఉండి కరిగించుకోండి. లేదంటే మరి టీవీ చూస్తే అట్లా ఉన్నారంటే పొంగిపోతుంది. అలా కొద్దిగా కాకుండా దగ్గరే ఉండి చూసుకోండి. బెల్లం కరిగేటప్పుడు నీట్గా వడగట్టుకోండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. అందులో నేను కంపెనీ బెల్లం కదండి, ఏం ఉండదు, ఏం లేదు నాకు చెత్త. మీరు పొడి బెల్లం అట్లా తీసుకున్నప్పుడు వడగట్టుకోండి ఖచ్చితంగా నీట్గా. ఇసక చెత్త అనేది లేకోకుండా నీట్గా ఉంటుందండి. బాగా అనేది బెల్లం అంతా కరిగి తెల్లితే చాలండి. కొద్దిసేపు ఉడికి కుత అనేది బెల్లం వాటర్ తెల్లితే చాలు. చూడండి, నీట్గా మనకు నీళ్ళు అనేది బాగా తెల్లుతున్నాయి కదా. ఇప్పుడు మనం అనేది పిండిని అనేది పోసేసుకుందామండి. నీట్గా పిండి పోసుకుంటూ చూడండి, నీట్గా పిండి పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కడ ఉంట లేకోకుండా జాగ్రత్తగా మంట లోలో పెట్టుకోండి. అప్పుడు పిండి పోస్తూ కలపండి. నేనైతే మా వారి హెల్ప్ తీసుకున్నాను. పక్కన ఎవరైనా హెల్ప్ తీసుకునేసి పిండికి వేయండి. కొద్దిగా పిండి అయితే మనమే చేసుకోవచ్చండి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి పక్కన హెల్ప్ అనేది ఉంటే పిండి పోసేటప్పుడు మనం కలిపేదానికి తేలిగ్గా ఉంటుందండి. పిల్లల హెల్ప్ అన్నా ఎవరన్నా ఉంటే హెల్ప్ తీసుకొని చేసుకోండి. పిండి అనేది అడుగు నుంచి కలబెట్టండి. అప్పుడే మీకు అనేది వంట కట్టుకోకుండా ఎక్కడ అనేది ఉప్మా రవ్వ ఉంది కదండి, గోధుమ పిండి ఉంది, మనకు అనేది వంట కట్టుకోకుండా నీట్గా అనేది వస్తుందండి. పిండి అనేది అడుగు నుంచి కలబెట్టుకుంటూ చేయండి. మనకు పిండి మొత్తం వేసేసాము, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఇది లూజ్గా ఉంది అని టెన్షన్ పడద్దండి. కొద్దిసేపు అనేది మనం మూత పెట్టి నీట్గా కొద్దిగా ఉడికించామంటే, మీడియం మంట పైన బాగా ఉడికించామంటే గోధుమ పిండి మనకు ఉప్మా రవ్వ అనేది మనకు టైట్ అయిపోతుందండి, బాగా గట్టిగా అయిపోతుంది. దానికని అడుగు నుంచి బాగా కలపెట్టండి. చూడండి, నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. నెయ్యి అనేది ఖచ్చితంగా అనేది నెయ్యి వేసుకోండి. నేను హోమ్ మేడ్ నెయ్యే వేసుకున్నాను, మన ఇంట్లో కాగబెట్టుకున్న నెయ్యేను అది. మీరు మామూలు ప్యాకెట్ నెయ్యన్నా ఏదైనా మీ ఇష్టం అండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నెయ్యి అనేది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి.
చూడండి బాగా అడుగు నుంచి నీట్‌గా కలబెట్టండి. అది అప్పుడే మీకనేది అడుగు నుంచి వంట లేకోకుండా ఎక్కడ ఇది లేకోకుండా ఉంటుందండి. చూడండి అలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలనేది అట్టే ఉడకనియండి. చూడండి ఏ విధంగా మనకు ఇందాక ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి పిండి. చాలా టైట్‌గా అనేది అయ్యింది కదా! చూడండి. ఈ విధంగా అనేది మనకు రావాలండి. చూడండి ఇప్పుడు కూడా అడుగు నుంచి కలబెట్టుకున్నామంటే, అడుగున ఏదైనా కలవకోకుండా ఉంటే అదంతా కలుస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరగంట అనేది వదిలేసామంటే చల్లారిపోతుంది. మనకనేది ముద్ద అనేది ఇలా రావాలండి. చేతికి కొద్దిగా నెయ్యి అద్దుకుంటూ చూడండి చేతికి అతుక్కోకుండా వస్తుంది. ఒక పేపర్ పైన చిన్న చిన్నగా అనేది తట్టుకుంటూ అప్పాలనేది కాల్చుకోండి. చిన్న చిన్నవే చేసుకోవాలండి ఇవి. మరి పెద్ద పెద్దవి చేసుకోకూడదు. ఫస్ట్ అనేది ఒకటి దేవుడికి పొయ్యి దేవరకనేది పెడుతున్నాను. మనం ఏ పని చేసినా గానీ ఫస్ట్ పొయ్యి మీద చేస్తాం కాబట్టి పొయ్యి దేవుడికనేది ఒకటనేది నైవేద్యంగా ఆయనకి పెట్టేయాలండి. దానికనే పొయ్యి దేవుడికి పెట్టాను. చూడండి ఈ విధంగా ఇలా కలర్ అనేది రావాలండి. ఇలాగే కొద్ది కొద్దిగా అనేది నీట్‌గా పొయ్యి దగ్గర జాగ్రత్తగా చేసుకుంటూ రండి. చాలా సింపుల్ అండి. మనం వడలు చేతి మీద తట్టుకొని చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు. లేదు పేపర్ మీద చేసుకుంటాము అంటే ఆ విధంగాన పేపర్ మీద తట్టుకొని చేసుకోవచ్చు. ఆయిల్ అయితే వత్తనవసరం లేదండి. ఆయిల్ ఒకవేళ వత్తాలి అనుకుంటే ఎక్కువ మీద మాత్రం వత్తబాకండి. ఒకదాని మీద ఒకటి కూడా వెయ్యొద్దు. దూరంగా వేయండి. ఎందుకంటే అవి చాలా మెతువుగా వస్తాయండి. మెతువుగా వచ్చినప్పుడు ఏందంటే ఒకదానికి అతుక్కుంటాయండి. మీరు మేము ఎక్సెస్ నూనె, ఉత్తుకోవాలి అట్లా ఇలాగా ఒక్కొక్కటి గెంటెతో తీసుకొని స్పూన్‌తో ఇలా ప్రెస్ చేసుకోండి. అంతేగాని మీరు గెంటెతో గాని వాటితో గాని గట్టిగా ఒత్తారంటే పైన తనిగా వచ్చేస్తుందండి. చూడండి మనకు పిండికి వచ్చింది 140 అప్పాలైతే వచ్చాయి. నేను దేవుడి గుడికి 120 పెట్టాను. కొరమటివి అనేది మన ఇంట్లోకి వాడుకోవడానికి పెట్టాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మా వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.